ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల హమాలీవాడలోని శ్రీ లక్ష్మీ గణపతి ఓంకారేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి సిద్ధి బుద్ధి వివాహ మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. మంగళవారం భక్తుల సమక్షంలో కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సంతోష్ శర్మ మాట్లాడుతూ ఆలయం నిర్మించి 20 ఏళ్లు అయిన సందర్భాన్ని పురస్కరించుకుని వినాయకుడు సిద్ధి బుద్ధిల వివాహం నిర్వహించామని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. లావుంటే కట్టినప్పుడు నేను లేవండి కారణం ఎందుకంటే కట్టుకోవడం ఇంత లావు 2 తులాల పక్కకి కలిపి చేస్తున్నా. యోగ కళ్యాణార్థమై స్వామివారు ఇప్పుడు వివాహం చేసుకున్నారు. పూర్వకాలంలో అయితే వడ్ల వడ్లు పట్టుకొచ్చి వడ్లను దంచి వాటిలో ఆవు నెయ్యి మంచి పసుపు దంచిన పట్టించిన పసుపు కలిపి కొత్త వడ్లు పట్టుకొచ్చి వడ్లను దంచి మెరుగిన మొత్తం పక్కన రావడం బాగా కష్టపడ్డది. రావడం మొత్తం మెరుగిన మొత్తం పక్కన సుదినంత దేవతారాబలం చంద్రబలంత దేవ విద్యావలం దేవలం सर्वांगी सुंदराची सिंदूराची कंठे धरके माधवंताची मंगलमूर्ति दर्शनात्रे मानस स्मरणे मात्रे मन कामना परिवार बंधना सरव संवक्र कुंड प्रीनय दासमात्मा वटपाहे सगुणा संकष्टे पावारे निरगामी रक्षा जय देव जय मंगलमूर्ति श्री मंगलमे माते माना कामना कृति जय देवारं सदा संपत्यारविंदे भवं भवानी सन्नमामि अंगार माला कपाल माला कृपाल माला गणेश महाराज ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లక్ష్మీ గణపతి ఓంకారేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవపేతముగా అంగరంగ వైభవముగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి సిద్ధి బుద్ధి గణపతి యొక్క మరి వివాహ మహోత్సవం అత్యంత వైభవపేతముగా అంగరంగ వైభవంగా మరి ఈ యొక్క లక్ష్మీ గణపతి ఓంకారేశ్వర స్వామి దేవాలయంలో 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మరి వరసిద్ధి వినాయక స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవంలో భాగంగా మరి ఈరోజు స్వామివారి కళ్యాణము అత్యంత వైభవపేతముగా అంగరంగ వైభవముగా భక్తుల సమక్షంలో ఎంతో చక్కగా నిర్వహించాము. దీనికి అందరూ కూడా మరి హమాలవాడ భక్తులందరూ కూడా చాలా చక్కగా సహకరించారు.
వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్య కలగాలని చెప్పేసి భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు మంచిర్యాల అమ్మలవాడ సిద్ధిబుద్ధి వినాయక గణేష్ ఆధ్వర్యం లోపల అమ్మలవాడ లోపల ఈరోజు ఘనంగా వార్షిక ఉత్సవం 20 సంవత్సరాలు పూర్తి చేసుకొని 21వ సంవత్సరం అడుగుపెట్టింది. ఈ యొక్క ఇంతవరకు మాకు గణపతి ఉత్సవాల లోపల చాలామంది ఈ అమ్మలవాడ లోపల భక్తులు చాలా సహకరించారు. ఎందుకంటే మాకు ఇంతకుముందు ఈ భక్తి అనేది చాలా తక్కువ ఉండే, ఒక భక్తి అనేది పెద్ద పెరిగింది. ఈ ముందుగా మేము ఈ అమ్మలవాడ లోపల ప్రతిసారి ఒక వింత ఏంటంటే ఈ కళ్యాణ మహోత్సవానికి అతిగా ఘనంగా స్వాగతం పలుకుతారు. మాకు ఈ యొక్క ఉత్సవ విగ్రహాలకు మేము ఊరేగింపు చేస్తాం. ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఈ ముందుగా మాకు అమ్మలవాడ లోపలనే చాలామంది ప్రజలు సహకరిస్తారు. 20 సంవత్సరాల గడువు ఇప్పటి వరకు ఏ ఆటంకం లేకుండా ప్రజలతోని ప్రజా నియామకాలతోని ఇలా పబ్లిక్ సుమా బయట ఓ సేట్లతో సుమా చాలామంది ఇక్కడ మార్వాడోళ్ళు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఈ యొక్క వినాయకునికి చాలా గొప్ప ఘనత ఇది. తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను సిసిసి నస్పూర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని గోదావరి కాలనీలో రజక సంఘం నాయకులు చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఐలమ్మ చేసిన పోరాటాలను కొనియాడారు. ఆమెను ఆదర్శంగా తీసుకుని రజకులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తంగళ్లపల్లి బాపు, రాగళ్ల రాజయ్య, దొడ్డిపట్ల రవీందర్, కుమారస్వామి, మహేష్, పుట్టపాక తిరుపతి, ఎనగందుల మల్లేష్, తిరుపతి, నగురపు సమ్మయ్య, ముత్తునూరి రాజు, తంగళ్ల రాజమౌళి, మామిడి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాకలి చిట్యాల ఐలమ్మ 39వ వర్ధంతి నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. నస్పూర్ మున్సిపాలిటీలో కుల బాంధవులందరి సమక్షంలో ఈరోజు నస్పూర్ మున్సిపాలిటీకి సంబంధించిన నస్పూర్ కాలనీలో ఆఫీస్ స్థలంలో ఏదైతే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. వీరనారి చాకలి ఐలమ్మ నాడు మట్టి కోసం, భుక్తి రైతాంగ సాయుధ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడినటువంటి వీరనారి చాకలి ఐలమ్మ ఆమె పోరాటాలు ఎలలేని పోరాటాలు చేసినటువంటి తెలంగాణ ఉద్యమంలో కూడా ఆమె పాత్ర కీలకంగా ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఆ యొక్క స్ఫూర్తిని తీసుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా వర్ధంతి వేడుకలు చేయడం కూడా వారిని స్వాగతిస్తూ ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో రజకుల సమస్యల పైన ఉన్నటువంటి ఏదైతే 250 యూనిట్లకు సంబంధించినటువంటి అది కూడా మోడర్న్ దోపిగడకు సంబంధించినటువంటి కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నాటి ప్రభుత్వం ఏదైతే అమలు చేసిన దాన్ని చేస్తూ మాకు రాజకులకు రావాల్సినటువంటి ప్రతి ఒక్క రాయితీని కూడా ఈ ప్రభుత్వం ఆపకుండా ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటాను. వీరనారి చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా ఈ నస్పూర్ మండలే కాకుండా మంచిర్యాల జిల్లాలో వివిధ హోదాలో పనిచేసే రజక నాయకులు సోదరులు అందరూ విశేషించినందుకు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే మా మండల అధ్యక్షుడు చెప్పినట్టు ఈ నస్పూర్ మండల్లో ఈ స్థలం సంఘ భవనాన్ని గత ప్రభుత్వం శాంక్షన్ పెట్టింది. దాన్ని అతి త్వరలో మీ బీసీ మినిస్టర్ గారితో మాట్లాడి, లోకల్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేతో మాట్లాడి దీన్ని అతి త్వరలో శాంక్షన్ పెట్టిద్దామనే ఆలోచనతో ఎంబడి నాతో సహకరిస్తూ రాత్రి పాలనకు ఏ టైంలో సహకరించే మా మండల అధ్యక్షుడు కానీ, మండల ప్రధాన కార్యదర్శి, కుల సభ్యులు కానీ వీరందరికీ దీన్ని చేయాలనే ఉద్దేశంతో ఈ చాకలి ఐలమ్మ వర్ధంతి ద్వారా కాన్స్టిట్యున్సీలో ఉన్న నాయకులకు కానీ, మున్సిపాలిటీలో ఉన్న నాయకులకు కానీ దీన్ని తెలియపరుస్తున్నాను. ఖచ్చితంగా జయంతి ఉత్సవాల వరకు దీనికి ముగ్గు వేసే కార్యక్రమం తీసుకురావాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం. దీనికి అందరూ సహకరించాలని కోరుతూ జై రజక. నస్పూర్ మున్సిపాలిటీలోని సర్వే నెంబర్ 42లోని ప్రభుత్వ భూమిలో నిర్మించిన కట్టడాలను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు.
పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతల పర్వం కొనసాగింది. నస్పూర్కు చెందిన పొనగోటి ప్రేమలత భర్త గోపాలరావుకు సర్వే నెంబర్ 40/2, 40/3లో 3 ఎకరాల 25 గుంటల భూమి ఉంది. ఇందులో కొంత భూమిలో ఫంక్షన్ హాల్ నిర్మించుకోవడానికి మున్సిపాలిటీకి దరఖాస్తు చేసుకున్నాడు. ఆయన దరఖాస్తును పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ చిట్యాల సతీష్ పక్కనే సర్వే నెంబర్ 42లో TNGOSలకు కేటాయించిన ప్రభుత్వ భూమి ఉండడంతో ఆయన రెవెన్యూ అధికారులకు క్లియరెన్స్ కోసం పంపించారు. దీంతో నస్పూర్ తహసీల్దార్ శ్రీనివాస్ ఈ భూమిని సర్వే చేశారు. ఇందులో దాదాపు 25 నుండి 30 గుంటల వరకు భూమి అన్యక్రాంతం జరిగిందని నిర్ధారించి నివేదికను మున్సిపల్ కమిషనర్ కు పంపించారు. తహసీల్దార్ నివేదిక ఆధారంగా మంగళవారం మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఆక్రమణకు గురైన భూమిలో నిర్మించిన ప్రహరీ గోడలు, షెడ్లు, చెట్లను కూల్చివేశారు. విషయం తెలుసుకున్న భూమి యజమాని ప్రేమలత భర్త గోపాలరావు, అతని కుమారుడు కూల్చివేతల వద్దకు చేరుకొని అధికారులను నిలదీశారు. కోర్టు పరిధిలో ఉన్న భూమిలో కూల్చివేతలు ఎలా చేస్తారని వారు అధికారులను ప్రశ్నించారు. తహసీల్దార్ కు బాధితుడి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నోటీసులు ఇవ్వకుండా, హద్దులు పెట్టకుండా కూల్చివేయడంపై గోపాలరావు తహసీల్దార్ను నిలదీశారు. తమ సర్వేలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని తేలిన తర్వాతే చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఒకవేళ తన సర్వే తప్పుగా తేలితే కూల్చివేసిన కట్టడాలను తన సొంత డబ్బులతో నిర్మించి ఇస్తానని తహసీల్దార్ పేర్కొన్నారు. వీరి మధ్య వాదోపవాదాలు జరుగుతున్న క్రమంలో పోలీసులు జోక్యం చేసుకోవడంతో సర్దుమణిగింది. CCC నస్పూర్ SI సుగుణాకర్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ వివరాలు కూడా మీరు ఆఫీస్కి వస్తే నేను ప్రతి విలేకరికి నేను పూర్తిగా చెప్తాను. ఈ ఇష్యూ కూడా ఈయన కోర్టుకు పోయిండు, స్టేటస్ కో ఆర్డర్ ఉంది. ఈ రోజే కేసు ఉండే, మేము ఆల్రెడీ కోర్టుకు కౌంటర్ ఫైల్ కూడా దాఖలు చేసాం. ఏదున్నా కానీ మేము అక్కడే జవాబు చెప్తాము. చట్టం అంటే గౌరవమే సార్. మేము చట్టం మీరు సర్వే ప్రకారంగా కూలగొట్టండి, తప్పే ఉన్నది. మేమేం అడుగుతున్నాం, మిమ్మల్ని మోసం చెప్తున్నాం. పెట్టుకొని గవర్నమెంట్ లాంటి కదండి, పోలీసు బందోబస్తు పెట్టుకొని నువ్వు ఎట్లా చేస్తావు? వీళ్ళిద్దరు వచ్చిండ్రు, వాళ్ళు చూపెట్టిన హద్దుల ప్రకారమే రిపోర్ట్ తీసుకున్నాం. వీళ్ళు చూపెట్టిన హద్దుల ప్రకారమే మేము రిపోర్ట్ తీసుకున్నాం. మేమేమో ఒకటి చెప్పేదండి, వీళ్ళు చూపెట్టిన హద్దుల ప్రకారమే మేము రిపోర్ట్ తీసుకున్నాం. వాళ్ళు చూపెట్టిన హద్దుల ప్రకారమే అది మా దానిలో ఉందనేది మేము ఇచ్చేసినాం. లోపలికి పోతలేం, మేము గోడనే చూడండి. మీరు బౌండరీ ఫిక్స్ ఇప్పుడు చేస్తాం. అది మా ల్యాండ్. వీరనారి చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి వేడుకలను రామకృష్ణాపూర్ రజక సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు గాండ్ల సమ్మయ్య, అధ్యక్షులు తిరుపతి బీజోన్లోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరనారి అని కొనియాడారు. అన్ని వర్గాల అభ్యున్నతి కొరకు ఎనలేని కృషి చేసి శత్రువులను దడదడలాడించిందన్నారు. ఈ కార్యక్రమంలో SRK పాఠశాల కరెస్పాండెంట్ పెద్దపల్లి ఉప్పలయ్య, మహిళా అధ్యక్షురాలు రాజేశ్వరి, సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ వీరనారి చాకల ఐలమ్మ గారి 39వ వర్ధంతిని పురస్కరించుకొని రామకృష్ణాపూర్ రజక సంఘం ఆధ్వర్యంలో వారి అధ్యక్షుడు తిరుపతి మరియు వారి సంఘ సభ్యుల యొక్క ఆధ్వర్యంలో వారికి నివాళులు అర్పించడం జరిగింది.
ఆ రోజుల్లోనే రజాకాలను ఎదిరించి ఒక నిమ్నజాతి మహిళ అయినప్పటికీ కూడా పెద్దలను రెడ్డి రాజులు మరియు ఈ యొక్క వారిని అందరి పెద్ద వాళ్ళని ఎదిరించి కూడా ఆ రోజు వారి యొక్క కుల వివక్షతకు గురవుతున్న సమయం లోపట మేము సైతం అంటూ ఈ తెలంగాణ రాష్ట్రంలో తను ముందుండి నడిపించి ఒక సైన్యంలాగా తయారు చేసుకొని తను ఈ యొక్క ఎవరైతే జాతిని అణగదొక్కుతున్న వారి మీద ఆ రోజే యుద్ధం ప్రకటించి ఈరోజు వారి అందరికీ వారి యొక్క కులం వాళ్ళందరికీ కూడా ఈరోజు మేము సైతమని ముందు నిలబడ్డ వీరనారి ఆమె. అలాంటి వారు ఈరోజు తెలంగాణ తెచ్చుకోవడానికి కూడా ప్రతి ఒక్క వారు అన్ని కులాలకు మతాలకు అన్ని నిపుణాలకు వ్యతిరేకంగా పోరాడి ఈరోజు ఈ యొక్క తెలంగాణ తెచ్చుకోవడానికి ఆమె ఆదర్శంగా నిలబడ్డ వీరవనిత. వారి కులాల నుంచి మతాల నుంచి అతీతంగా పోరాడిన వాళ్ళు ఆమెనే ఆదర్శంగా తీసుకొని ఈరోజు తెలంగాణ తెచ్చుకోవడానికి కూడా వారిని ఆదర్శంగా తీసుకొని పోరాడడం జరిగింది. అందరూ కూడా ఎలాంటి వారు కూడా అందరూ ముందుకు నడిచి వచ్చారు కాబట్టే ఈరోజు తెలంగాణ తెచ్చుకోవడం జరిగింది. వారందరికీ అందరి యొక్క వాళ్ళ పెద్దల యొక్క మరి ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఆ యొక్క వీరనారికి జై తెలంగాణ తెలియజేస్తూ భూమి కోసం ముక్తి కోసం ఆనాడు నైజాం సర్కారుకు మరియు పెద్దందారి వ్యవస్థకు వ్యతిరేకంగా ముందుండి ఒక మహిళ ఆ రోజుల్లో ముందుండి పోరాటం చేసి అన్ని కులాలను అన్ని సంఘాలను కలుపుకొని ఆమె ఎంతో వీరోచితమైన పోరాటం చేసింది కాబట్టి ఈరోజు ఆమెను మనం స్మరించుకుంటున్నాం. ఒక కులానికి కాకుండా అన్ని వర్గాల ప్రజలకు ఆమె చేసిన ఉద్యమం ఒక ఆదర్శం. ఆమెను ఆదర్శంగా తీసుకొని మనమందరం ముందుకు సాగాలని నాకు ఈ అవకాశం కల్పించిన మన కుల సంఘ పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను ముగిస్తున్నాను. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.